ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్, గుడ్ ప్రామిస్. మంచి వాగ్దానం, మంచి దేవుడు, మంచి కాపరి, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, రక్షకుడైన దేవుడు. ఉదయకాలమే నా ప్రభు మనతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. ఉదయకాలమే నా ప్రభుని స్తుతించాలి. మనం ముందు నా ప్రభుని స్తుతిస్తే నా ప్రభు మనతో మాట్లాడే దేవుడు. పక్షులు స్తుతించకుండానే ముందు మనం స్తుతించాలట. నిజంగా పక్షులు స్తుతించిన తర్వాత స్తుతిస్తున్నాం. ఏదేమైనా నా ప్రభు చాలా గొప్ప దేవుడు, మంచివాడు. ఈరోజు మంచి వాగ్దానం. కీర్తనలు 91వ కీర్తన 3వ వచనం. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఈరోజు మాట్లాడుతున్న మాట, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. చాలామంది ఊరుల్లో ఉచ్చుల్లో పడిపోతూ ఉన్నారు. పడిపోయి నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అటువంటి వేటకాని ఊరిలో నుండి ఒకవేళ నీ ఉన్నావా, నిన్ను నా ప్రభు ఈరోజు నిన్ను విడిపించుచున్నాడు. కొంతమంది అంటారు, అయ్యా ఏదో కష్టం అన్నారని, ఏడుస్తున్నారని డబ్బులు ఇప్పించానయ్యా, ఫోన్ ఎత్తట్లేదు. మధ్యలో ఉండి నేనేదో తెలియక ఇప్పించినంత స్తోమత కాదు పరిస్థితి అని. అలాగని మధ్యలో ఉండి ఊరిలో పడిపోయావా? నా ప్రభు ఆ ఊరి నుండి నా ప్రభు ఈరోజు నిన్ను విడిపిస్తున్నాడు. చాలామంది ఇటువంటి ఊరిల్లో, కొంతమంది అయ్యా సాయం రమ్మన్నాడయ్యా అని వెళ్ళాడంట మా అబ్బాయి, వాడు ఏదో చేయకూడదు చేసాడు, అక్కడ వీడున్నాడు, ఆ ఊరిలో పడిపోయాడయ్యా అని. ఈ కడవర దినాల్లో దుష్టుడు సాతానుగాడు చాలా పిచ్చెక్కి తిరుగుతూ ఉన్నాడండి. దుష్టుడు ఎవరిని బిరింగుదునా, ఎవరు పాడు చేసేదునని గర్జించే సింహంవలే తిరుగులాడుతూ ఉన్నాడట. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా, చాలా జ్ఞానముగా ఉండాలట. ఉండటమే కాదు, నా ప్రభు నిన్ను ఒకవేళ ఏ ఊరిలోనూ పడిపోయావో ఆ ఊరు నుంచి నా ప్రభు తప్పిస్తూ, ఒక జ్ఞానం కలిగిన మాట కూడా చెప్తున్నాడు. సామెతలు 6:5 ఇలా రాయబడింది, వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకో. కొన్ని నాటిలో కావాలని ఏలు పెట్టుకోకండి. కావాలని కొంతమంది ఊరిలో పడిపోతారు. వాళ్ళు అడగరు, వాళ్ళు చేయరు, అయినా సరే వెళ్ళి పడిపోతారు. పడిపోయేవాడు చూడండి, సామెతలో ఉంటుంది 7:23, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరు ఎద్దుకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. కొంతమంది పాపములు, శాపములు ఆ ఊరిలో కొంతమంది పడిపోతూ ఉన్నారు. జాగ్రత్త బిడ్డ. ఎవరు వస్తురాలా, లేదా అన్నీ తెలుసుండు కూడా కావాలని నాకేం పర్వాలేదు నేను విర్రవీగుతున్నావేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు భలే వాగ్దానంగా మాట్లాడుతున్నాడు. నన్ను విడిపిస్తాడంటే తప్పిస్తాడు దేవుడు తప్పకుండా. తెలుసు తెలియక ఒకవేళ ఊరిలో పడిపోయేమో, శత్రు చేతిలో పడిపోయేమో, వాడు పిచ్చెక్కి తిరుగుతున్నాడు కదా. ఒకవేళ పడిపోతే ఆ వేటగాడి ఊరిలో నాశనం అయిపోకుండా, ఆ వేటగాని ఊరిలో ఏమండి ఆ కీడు శాపం రాకుండా నా ప్రభు ఈరోజు తప్పిస్తున్నాడు. కావాలని కానీ వెళ్తున్నావేమో, కావాలని విర్రవీగ ప్రయాణం చేస్తున్నావేమో, తల్లిదండ్రుల మాట వెనక, దేవుడు మాట వెనక, దైవజనుడు మాట వెనక తిరిగినట్లయితే జాగ్రత్త. అక్కడ సామెతల గ్రంథంలో రాసినట్టుగా వాడు చాలా భయంకరంగా తిరుగులాడుతున్నాడు, ప్రాణహాని చేయటానికంట. ఎంతమంది చనిపోతున్నారండి మాట వెనక. ఇంకా ఊరు గురించి చెప్పాలంటే, బైకుల మీద చూడండి, బలిస్తుంటే ఎంత స్పీడ్గా వాళ్ళు ప్రయాణం చేసి కావాలని ఊరి తెచ్చుకుంటున్నారు. ఎవరి బిడ్డలో తల్లిదండ్రులు కూడా పిల్లలకి మైనారిటీ తీరకుండా మంచి బల్లి ఇవ్వటం, పెద్ద బల్లి ఇవ్వటం. వాగ్దానంతో పాటు దేవుడు హెచ్చరిక కూడా చేస్తున్నాడు. జాగ్రత్తగా ఉండమని ప్రభు ఉదయకాలము నీతో మాట్లాడుతున్నాడు. దేవుడే తప్పిస్తాడులే, ఈరోజు మాట్లాడాడు కదా వాగ్దానంతోనని విర్రవీరి అడ్డంగా, రోడ్డుకి అడ్డంగా తిరగమని కాదండి.
కాదండి. ఏ ఉచ్చులో పడిపోయావు? ఏడుస్తున్నావా నీ బిడ్డల పరిస్థితిని బట్టి? నీ కుటుంబ పరిస్థితిని బట్టి చాలా బాధపడుతున్నావా? ఈ వేట కానీ ఊరిలో నుండి ఈ భయంకరమైన సాతాను చేతుల్లోంచి ఎవడు నన్ను విడిపిస్తాడు, ఎవడు నన్ను తప్పిస్తాడని నా ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను విడిపించునుగాక. అప్పులు అనేటువంటి తెలిసి శక్తికి మించి అప్పులు చేసి ఊర్లో పడిపోయా, లేకపోతే అప్పులనే వాటిని విడిపించునుగాక. రోగాలనే బాధలు ఉన్న ప్రభు నిన్ను విడిపించునుగాక. ఇప్పుడే నిన్ను విడిపిస్తున్నాడు. కళ్ళు మూసుకోండి. మహాగరుడా వందన. చక్కటి మాట. వేట కాని ఊరిలో నుండి నిన్ను విడిపించునని అవే మాతో మాట్లాడు. వేటగాడు ఊరిలో పాడాయలని చాలా భయంకరంగా తిరిగిలాడుతున్నాడయ్యా. అటువంటి వారి చేతుల నుంచి ఈరోజు వాగ్దానం ఇట్ట నా కుటుంబాన్ని తప్పించాను, బిడ్డలను తప్పించాను. వాళ్ళ రాకపోకల్లో, ఈరోజు వాళ్ళ ప్రయాణాల్లో, వారి చదువుల్లో, ఉద్యోగాల్లో, చేతి పనుల్లో, కూలి పనుల్లో, వ్యవసాయంలో నీ కాపుదల ఉంచాను. ఏ ఊరిలో పడకుండా కాపాడు. ఒకవేళ ఏదైనా ఊరిలో ఉంటే, ఇబ్బందులు ఉంటే, ఉచ్చులో ఉంటే ఇప్పుడే విడుదల కలుగునుగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.